Welcome to KVR English Academy. I am KVR English Faculty, Hyderabad. Group 2 కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ టీజీపీఎస్సి ఇంగ్లీష్ అంటే గ్రూప్ 2 కు సంబంధించినటువంటి గ్రూప్ 2, 3 అని ఉంటుంది ఇంగ్లీష్. మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఫ్రీగా క్లాసులు వినొచ్చు ఈ 4-5 రోజులు. ఎవరైతే ఇంగ్లీష్ నాలెడ్జ్ తక్కువగా ఉందనుకుంటున్నారో, మార్కులు తక్కువ రాబోతాయేమో నాకు అనుకుంటున్నారో, వాళ్ళు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి టాపిక్స్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో గ్రూప్ 2, 3 ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ అనే కోర్సు ఉంటుంది. ఆ కోర్సును మీరు ఉచితంగా క్లాసులు వినొచ్చు. రైట్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎగ్జామ్ వరకు మీరు క్లాసులు వినొచ్చు, ఇంకా కంప్లీట్ ఫ్రీగా ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో మీకు వీటికి సంబంధించి మనం మాట్లాడేటప్పుడు చాలా టాపిక్లు ఉన్నాయి. దాదాపు ఒక 20-25 టాపిక్లు ఉండేటువంటి వీటిల్లో ఒక ఆర్టికల్స్ అనే టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఆర్టికల్స్ అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ది కరెక్ట్ పార్ట్. ది సెంటెన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 4 segments. First one, he met with an accident, so he was admitted to the hospital. No error అనేసి అన్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. he was admitted to the hospital అనేసి అన్నాడు. ప్రైమరీ సెన్స్లో చెప్పేటప్పుడు అంటే ఏ అందిలు ఎప్పుడెప్పుడు వాడాలి ఆర్టికల్స్ అని చెప్పేటువంటి క్రమంలో మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు కానీ చూస్తే దాదాపు ఒక 60 రూల్స్ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం. ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్లో లాస్ట్ పాయింట్కు సంబంధించి ఇది ఆర్టికల్స్ ఎక్కడెక్కడ యూజ్ చేయకూడదు అనే మాట మనం దీన్ని డిస్కస్ చేస్తున్నాం. ఆర్టికల్స్ ఎక్కడెక్కడ వాడకూడదు, కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలు ఏంటి అంటే స్కూల్ అని, కాలేజ్ అని, యూనివర్సిటీ, టెంపుల్, చర్చ్, మాస్క్, మస్జిద్, హాస్పిటల్, ప్రిజన్, కంపెనీ, ఆఫీస్, ఫ్యాక్టరీ. ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ప్రైమరీ సెన్స్లో చెప్పేటప్పుడు ఇలాంటి పదాల ముందు ఏ ఆర్టికల్ వాడకూడదు. అసలు ఇక్కడ ప్రైమరీ పర్పస్ అంటే ఏంటి? ప్రైమరీ పర్పస్, సెకండరీ పర్పస్, ప్రైమరీ పర్పస్ అంటే ఏంటి, సెకండరీ పర్పస్ అంటే ఏంటి అంటే దట్ బిల్డింగ్ ఈజ్ మెంట్ ఫర్ వాట్ అనేది సెకండరీ పర్పస్. రైట్, రియల్ పర్పస్ అంటే అర్థం ఏంటి? స్కూల్ ఎందుకు కడతారు? చదువుకోవడానికి కడతారు. నువ్వు చదువుకోవడానికి అనే సెన్స్లో అక్కడికి వెళ్తే నో ఆర్టికల్. వేరే పర్పస్లో వెళ్తే ఆర్టికల్ వస్తుంది. గుడికి ఎందుకు వెళ్తారు? దేవుణ్ణి దైవ దర్శనం కోసం వెళ్తాం. నువ్వు ఆ పర్పస్లో వెళ్తే ప్రైమరీ పర్పస్ అని అర్థం. హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు? ట్రీట్మెంట్ కోసం వెళ్తారు. సో ట్రీట్మెంట్ కోసం నువ్వు వెళ్తే అది ప్రైమరీ పర్పస్. అర్థమవుతుందా? సో ఒక చర్చికి ఎందుకు వెళ్తారు? ప్రేయర్ చేయడానికి వెళ్తున్నారు అనే సెన్స్ వచ్చినప్పుడు నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్. బట్ ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ని కలుద్దాం అని చర్చికి పోయినావు అనుకో, అది సెకండరీ పర్పస్ కదా. ఆ బిల్డింగు నీ గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి కాదు కదా ఉండేది, ప్రేయర్ చేసుకోవడానికి. సో ప్రేయర్ చేసుకోవడానికి వెళ్తున్నారు అనే సెన్స్ వచ్చినప్పుడు ప్రైమరీ పర్పస్ అంటారు. రైట్, వేరే నీ పర్సనల్ పర్పస్లో పోయినప్పుడు అది సెకండరీ పర్పస్ అనేసి అంటాం. సో ఇక్కడ హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అని చెప్పారు. సో హీ వాజ్ అడ్మిటెడ్ టు ది హాస్పిటల్ అంటే ప్రైమరీ పర్పసే కదా, వైద్యం కోసం కదా పోయాడు. కాబట్టి నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ అంటే ది అనేది ఉండకూడదు. సో ఆన్సర్ ఏమవుతుంది అనేసి అంటే ఇక్కడ ది అనే మాట ఉండకూడదు. కాబట్టి 3 ఆప్షన్. అది ఎక్కడ మిస్టేక్ జరిగింది ఈ సెంటెన్స్లో? ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఆ సెంటెన్స్ని వాళ్ళు 3 పార్ట్లుగా డివైడ్ చేశాడు. సెంటెన్స్ కరెక్ట్ అని నీకు అనిపిస్తే 4వ ఆప్షన్ నీ కరెక్ట్ నీది ఆన్సర్ అవుతుంది. అంటే నో ఎర్రర్ అనేది నీ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో అలాగనే ఇక్కడ ఇంకో మాట చూడండి ఒకసారి. రెండోది, ఫైండ్ ది గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్. 4 సెంటెన్స్లు ఇచ్చారు ఇక్కడ ఆర్టికల్స్ రిలేటెడ్. గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అని చెప్తున్నాడు. ఇంగ్లీష్ ఈజ్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది ఇంగ్లీష్. The English is the language of English. The English is the language of the English. English is a language of the English. చూడండి,
బుర్ర పగిలేటట్టుంది ఇది అన్నీ ఒకసారి చూస్తే. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంగ్లీష్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇంగ్లీష్ అంటే రైట్ ఇంగ్లీష్ భాష అని అర్థం, ఇంగ్లీష్ భాష అని అర్థం. మరి ది ఇంగ్లీష్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ది ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ప్రజలు అని అర్థం, ఇంగ్లీష్ ప్రజలు అని అర్థం. మరి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇక్కడ ఇంగ్లీష్ పీపుల్ అని అర్థం, ఇంగ్లీష్ పీపుల్ అని అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఒక లాంగ్వేజ్ పేరు ముందు ది వస్తుందో అప్పుడు ఆ భాష మాట్లాడే ప్రజలు అనే అర్థం వస్తుంది. ఓకేనా? కాబట్టి ది ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ప్రజలు అని అర్థం, ది ఫ్రెంచ్ అంటే ఫ్రెంచ్ ప్రజలు అని అర్థం, ది తమిళ్ అంటే తమిళ్ ప్రజలు అని అర్థం, ది తెలుగు అంటే తెలుగు ప్రజలు అని అర్థం. ఆ సెన్స్ వచ్చినప్పుడు చూడండి, ఇంగ్లీష్ ఈజ్ ది లాంగ్వేజ్, ఇక్కడ భాష అనే అర్థం వస్తుంది కాబట్టి ఇక్కడ నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్. ఇంగ్లీష్ ఈజ్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది ఇంగ్లీష్. ఇక్కడ ది ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ప్రజలు అనే అర్థం వస్తుంది కాబట్టి మనము ప్రజలు అనే సెన్స్ రావాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. ఇప్పుడు 1, 3, 4 ఏది ఎలిమినేట్ చేయాలని చెప్పేటప్పుడు ది ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ప్రజలు, ది లాంగ్వేజ్ ఆఫ్ ది ఇంగ్లీష్, ఇక్కడ ప్రజలు అనే అర్థం వచ్చింది, ఇక్కడ ప్రజలు అనే అర్థం వచ్చింది, దట్స్ రాంగ్. మరి ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్ ఈజ్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ ది పీపుల్ అన్నాడు, ఇంగ్లీష్ ఈజ్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది పీపుల్ అనేసి అన్నాడు కాబట్టి ఇది కూడా రాంగ్. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ వన్. సో ఇలాంటివన్నీ చాలా అవలీలగా మీరు ఆన్సర్ చేయగలరు. ఒక్కసారి కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే మన యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆర్టికల్స్ టాపిక్ చూడండి, ఎలాంటి బిట్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. యూ కెన్ ఆన్సర్ ఎనీ టైప్ ఆఫ్ బిట్. కాబట్టి ఇలాంటివి మనం ఇంకా మరిన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బట్ ఇప్పుడు ప్రతి టాపిక్ పైన ఒక అవగాహన మీకు ఉండాలి కాబట్టి రైట్, మీరు గుర్తుపెట్టుకోండి, మన యాప్ను వెంటనే కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే ఆర్టికల్స్ అనే టాపిక్ మీరు వినేసేయండి, మిగతా టాపిక్లు కూడా వినేసేయండి. ట్రై టు గెట్ మోర్ అండ్ మోర్ మార్క్స్. ఈ ఒక్క మార్క్ అయినా కూడా నీకు ప్లస్ అవుతుంది ఉద్యోగ సాధనలో. సో ఇమ్మీడియట్గా డౌన్లోడ్ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అండ్ ఫాలో ది లెసన్స్. రైట్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈ విషయాన్ని మీరు మీ ఫ్రెండ్స్ కూడా ఇంటిమేట్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.